ఏం చెప్తున్నారంటే ఈ మెటీరియల్ లో కౌంటింగ్ వన్. సో ఇక్కడ నువ్వు మూవింగ్ యావరేజ్ ప్రైస్ ఉంది నీది ప్రైస్ కంట్రోల్, అందుకని చెప్పేసి పిఆర్డి రావట్లేదు. డైరెక్ట్ గా మెటీరియల్కి వెళ్తుంది, మెటీరియల్ అకౌంట్కి వెళ్తుంది. ఏమి ఈ వాల్యుయేషన్ క్లాస్ కి ఏ మెటీరియల్ అయితే ఏ జిఎల్ అయితే ఉంటుందో ఆ జిఎల్ కే వెళ్తుంది. ఇన్ కేస్ ఇక్కడ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటే పిఆర్డి హిట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. ఇప్పుడు చేంజ్ చేయడం ఉందా లేదా? 1 prices have been recalculated. ఓకే, ఇంకో మెటీరియల్ ఏంటి? అకౌంటింగ్ టైలర్. ఓకే, రా మెటీరియల్ నార్మల్ గా అయితే రా మెటీరియల్ స్టాండర్డ్ ప్రైస్ ఉండదు, బట్ మనం చేద్దాం. ఎంఐఆర్ఓ సో కరెక్టేనా మనకి ఇది? కరెక్ట్ ఏమైంది? ఓకే, సో అమౌంట్ క్వాంటిటీ ఓకే, గూడ్స్ రిసిప్ట్ కావాలి. చూద్దాం. సేమ్ మళ్ళీ ఇంకా టూనే చేద్దాం ఈసారి కూడా. నెక్స్ట్ ఇది కూడా టూ. ఓకే, సెంటర్ లొకేషన్.
Okay. Check. Done. This is also check. Done. Okay. Post. Yes. Post అయింది. అప్డేట్ అవ్వలేదు. 142 అప్డేట్ అవ్వలేదా? మనము మైగో చేసినప్పుడు యూనిట్ ఆఫ్ ప్రైస్ అదే అదే ఐ మీన్ అది ఉంది కదా, అది ఇవ్వలేదు. మేబీ దానివల్ల ఏమన్నా ఒకసారి ఉంటే డిస్ప్లేలో ఇక్కడికి రాదా? కాదు, మేబీ ఒకసారి డిస్ప్లేలో చెక్ చేయండి కావాలంటే. గూడ్స్ రిసిప్ట్ ఇది ఇక్కడ డిస్ప్లే పైన పైన గూడ్స్ రిసిప్ట్ కూడా డిస్ప్లే సెలెక్ట్ చేసుకో ఫస్ట్. ఫస్ట్ అక్కడ డిస్ప్లే అదేనా మెటీరియల్ 142 ఏనా? 142. ఓకే. 150లోనా? ఆటోమేటిక్ వచ్చింది. ఇక్కడ ఏమన్నా టిక్ మార్క్ ఏమన్నా ఇవ్వాలనా? ఓకే. హార్డ్ డిస్క్ అని ఓకే. ఒక్కటే చేసాము. ఒకటి హార్డ్ డిస్క్ మాత్రమే అయింది. అందుకని అప్డేట్ అవ్వలేదు. ఓకే. ఇంకొకటి చూద్దాం. హార్డ్ డిస్క్ కదా. ఇదిగో. గూడ్స్ రిసిప్ట్. సో ఇక్కడ క్వాంటిటీ ఓకే. భయం రాకూడదు. సంథింగ్ ఇప్పుడు 143, 142 ఎక్కడికి వెళ్ళింది? 143 వచ్చింది ఇప్పుడు. నా 142 అంటే ఐటమ్ 2 సెలెక్ట్ చేసుకున్నా ఆడ. ఐటమ్ అని ఇప్పుడు పైన పైన ఆడ. అర్థమైంది. సో ఇప్పుడు 142 వచ్చింది. మేబీ ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్కసారి పోస్ట్ చేసినాం కదా, అందుకని చెప్పేసి అట్ ఏ టైం చూపించట్లే. ఓకే. ఓకేలే. మనకు కావాల్సింది అది కాదు. RO. ఓకే.
Okay. Celebrate. Price too high. Okay. Balance. Okay. ఇప్పుడు వస్తాను. ఓకే, అది మ్యాటర్. నా అర్థమైంది. డౌట్ నాయుడు ఒకటి చెప్తా. ఆ, ఇది ఆ, ఆ. మూవింగ్ యావరేజ్ ప్రైస్ ఎందుకు వెళ్ళాలంటే S4 ఆనలో వచ్చేసి మెటీరియల్ లెడ్జర్ రిక్వైర్డ్ కదా. ఓకే. ఓకే. మెటీరియల్ లెడ్జర్. సో దానికోసం మూవింగ్ యావరేజ్ ప్రైడ్ ఎస్ అండ్ వి ఈసీసీలో అవసరం లేదు. ఒకటి పెట్టినా వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. బట్ S4 ఆన వచ్చేసరికి మూవింగ్ యావరేజ్ ప్రైస్ చేంజ్ చేయాలి MM03లో. మన ప్రైస్ డిఫరెంట్ అప్పుడు. ఇప్పుడు మనం చేంజ్ చేసినాం కదా. ఇప్పుడు చేంజ్ చేసినాము. ఓకే. దాని మెయిన్ అర్థం వచ్చేసి మూవింగ్ యావరేజ్ ప్రైస్ ఏంటి, స్టాండర్డ్ ప్రైస్ ఏంటి అంటే, ఒకసారి తీసుకొని చెప్తాను. దాని ఫంక్షనాలిటీ నాకు తెలిసిండేది వేరే. ఓకే. సో ఒక మెటీరియల్ ఉంది. ఇప్పుడు మనకు హార్డ్ డిస్క్ అనేది మెటీరియల్, ఇది రా మెటీరియల్. ఓకే. హార్డ్ డిస్క్ అనేది రా మెటీరియల్. ఇంకొకటి ఫినిష్డ్ గూడ్స్ ల్యాప్టాప్ అనేది తీసుకుందాం. ఓకే. సో ఈ హార్డ్ డిస్క్ మనము సిస్టంలోకి వేరే సప్లయర్ నుంచి తీసుకొస్తున్నాం. అందుకని చెప్పేసి ఎస్ఏపి రికమెండెడ్ ఈ ఆల్ రా మెటీరియల్స్, ఓకే, ఏ మెటీరియల్ అయితే నీ చేతుల్లో లేదో వాటిని మూవింగ్ యావరేజ్ ప్రైస్ బి ఇండికేటర్ గా సెలెక్ట్ చేసుకొని ఎస్ఏపి రికమెండెడ్. ఓకే. ఓకే, ఇది ఒక ఫస్ట్ పాయింట్. ఇక్కడ ల్యాప్టాప్ అనేది ఫినిష్డ్ గుడ్. సో నార్మల్ గా స్టాండర్డ్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, ఇక్కడ దీనిలోకి వచ్చేసి స్టాండర్డ్ ఇది వచ్చేసి సప్లయర్ నుంచి మనకు ప్రైస్ ఎంత వస్తుందో దాని ప్రైస్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, డిసైడ్ అవుతుంది. ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఎస్ అనే దానికి స్టాండర్డ్ ప్రైస్ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే, మన ఇష్టానుసారము ల్యాప్టాప్ కదా, నా ల్యాప్టాప్ నేను ఇంత రెడీ చేసుకుంటాను అని చెప్పేసి ఒక 50,000 పెట్టుకోవడానికి ఉందా? అలా ఇన్ కేస్ ఇదనుకో, వెండార్ డిసైడ్ చేస్తాడు మన మన ప్రైస్ ఎంత అనేది. వెండార్ డిసైడ్ చేస్తాడు. 2000 అనుకుందాం ఒక రా మెటీరియల్. అది ఫిక్స్. ఎందుకంటే ఇది మూవింగ్ యావరేజ్ ప్రైస్ అంటే మన చేతుల్లో ఉండదు కాబట్టి. ఐ మీన్ ఇన్ కంపెనీ, ఏదైతే నువ్వు కంపెనీ రన్ చేస్తున్నావో, ఏదైతే నీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ చేతుల్లో అమౌంట్ కంట్రోల్లో ఉండదు కాబట్టి వీచ్ ఎలక్ట్ చేసుకొని మూవింగ్ యావరేజ్ ప్రైస్ అంటే ఈ ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది, ఇది మా చేతుల్లో ఉండదు అని సిస్టమ్ కి చెప్తాం ఈ రా మెటీరియల్ సినారియో తీసుకొని. ఓకే, ఇది జనరల్ గా ఎస్ఏపి స్టాండర్డ్ అంటే ఎస్ఏపి కూడా రికమెండ్. అలాగే ఒక ల్యాప్టాప్ రెడీ చేసినాం, నీ మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ల్యాప్టాప్ రెడీ చేసినావు. ఈ ల్యాప్టాప్ రెడీ చేసినావు అంటే అది నీ ఫినిష్డ్ గూడ్, నువ్వు కస్టమర్ కి అమ్ముతున్నావు. ఓకే, ఈ ల్యాప్టాప్ ని కస్టమర్ కి సేల్ చేస్తున్నావు. సేల్ చేసేటప్పుడు ఓ పర్టికులర్ ప్రైస్ అంటూ ఫిక్స్ చేసుకోవాలి. దేన్ని బేస్ చేసుకొని ఫిక్స్ చేస్తాము? ఇది కంట్రోలింగ్ లో కాన్సెప్ట్. యాక్చువల్ గా అడ్వాన్స్డ్ గా చెప్తున్నాను. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటనే చెప్తున్నాను. ల్యాప్టాప్ కి ఒక పర్టికులర్ ప్రైస్ ఫిక్స్ అవ్వాలా, అప్పుడే మనం సేల్ చేయగలం కదా. ఈ వీడు ఎలాగా హార్డ్ డిస్క్ కి ఒక పర్టికులర్ ప్రైస్ ఫిక్స్ చేస్తున్నాడో మనకు కూడా వాడికి ఇది హార్డ్ డిస్క్ అనేది ఫినిష్డ్ గూడు. ఎవడు? మన వెండార్కి ఫినిష్డ్ గూడు. వాడి ఇష్టం, వాడు ఎంత డిసైడ్ చేస్తే అంతే ప్రైస్. మనం కొనాలా వద్దా అన్నది యాజ్ ఏ కంపెనీ, యాజ్ ఏ ప్లాంట్ మన ఇష్టం. ఓకే, ఆ వెండార్ తో కొనాలా లేదంటే ప్రైస్ నాకు ఇంత డిఫరెన్స్ చాలా ఉంది అన్నది మన ఇష్టం. వాడు ప్రైస్ డిసైడ్ చేస్తాడు, వాడు ఫిక్స్ చేస్తాడు ఒక ప్రైస్. వాడి బుక్స్ లో హార్డ్ డిస్క్ అనేది ఫినిష్డ్ గూడు, వాడు స్టాండర్డ్ గా మెయింటైన్ చేసుకుంటాడు. ఓకే, మన బుక్స్ లోకి వచ్చేసి మనది
ల్యాప్టాప్ అనేది రెడీ చేస్తాం, మనం ఫినిష్డ్ గుడ్. మనము మన ప్లాంట్ లో మన ల్యాప్టాప్ మనం రెడీ చేస్తాము. దీనికి ఒక పర్టికులర్ గా ఫిక్స్డ్ ప్రైస్ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయాలి అంటే ఏవేవి క్యాల్కులేషన్ అంటే, ఒకటి రా మెటీరియల్. ఓకే, రా మెటీరియల్ ఎంత పడింది నీకు? ఓకే, అండ్ ఈ రా మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 నుంచి తీసుకొచ్చినాం 2000. ఓకే, ఇది ఒక 1.1 ఇక్కడ మనం నార్మల్ గా ఇన్ జనరల్ గా తీసుకుంది. 0.2 వచ్చేసి నీ మెటీరియల్ ని రెడీ చేయడానికి లేబర్, మిషనరీ, ఇవన్నీ ఉంటాయి. లేబరు, మిషనరీ, మనకు అంత ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అవుతుంది? మ్యాన్ పవర్ కావాలి, లేబరు, ఓకే, మిషనరీ కావాలా, ప్లాంట్ అంతా, సమ్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఇవన్నీ కలిపి ఒక రేటు అయి ఉంటుంది, ఎంతో కొంత అయి ఉంటుంది. ఓకే, వీడికి ఈచ్ మెటీరియల్ కి ఇంత అని వాళ్ళు క్యాల్కులేషన్ లో చేసుకొని డిసైడ్ చేసుకుంటారు. ఒక 1000 రూపీస్ అనుకుందాం. ఓకే, లేదంటే 10,000 రూపీస్ అనుకుందాం. ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి ఓవర్ హెడ్ కాస్ట్. హెడ్ కాస్ట్, ఈ ఓవర్ హెడ్ కాస్ట్ వచ్చేసి ఏ కాస్ట్ అయినా కూడా ఇన్ కేస్ ఎంప్లాయీకి ఒక కాఫీ కాఫీ ఇవ్వాలి అంటే ఎంప్లాయీస్ కానీ, లేదంటే మిషన్ మెయింటెనెన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, లేదంటే రెంట్ కానీ, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఆల్ ఎక్స్పెన్సెస్ ఈ కేటగిరీలోకి వచ్చేసి ఇక్కడ ఒక 20,000 అయింది అనుకోండి. లేదంటే ఒక పర్టికులర్ ఫిక్స్, ఇలా ఫిక్స్ చేసుకొని ఈ టోటల్ ని కలిపి అండ్ మార్జిన్, దీనిపైన మార్జిన్ పెట్టుకుంటారు. మార్జిన్ ఈ టోటల్ ఎంత? 32,000 అయింది వీడి కాస్ట్ ఓన్లీ చేయడానికి. ఓకే, 32,000 ప్లస్ దీనికి ఒక మార్జిన్, ప్లస్ మార్జిన్ వచ్చేసి ఒక 2% యాడ్ చేసుకుంటారు. ఓకే, మార్జిన్ అంటే లాభం, ప్రాఫిట్ రావాలి అని చెప్పేసి వాడు ఏది పడింటే ఆ రేటు చేయలేడు కదా. ఇవన్నీ ఈ లెక్కలన్నీ గవర్నమెంట్ చూపించాలా. నేను రెడీ చేస్తున్నాను అంటే నువ్వు ఇష్టానుసారం నాకు రా మెటీరియల్ ఎంత పడింది అంటే ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు, ఎంత పడింది చూపించు బుక్స్ లో. ఓకే, లేబర్, మిషనరీ ఎంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయింది చూపించు బుక్స్ లో. ఇదంతా చూపించాల. దానిపైన నేను మార్జిన్ 2% పెట్టుకుంటాను. 2% పెట్టుకుంటానంటే 2%, 32,000 లో 2% అంటే సంథింగ్ 6,400 అంటే ఒక 38,000 ఓ ల్యాప్టాప్ అవుతుంది. ఓకే, 38,000 ల్యాప్టాప్ అవుతుంది. ఇది నీ స్టాండర్డ్ ప్రైసింగ్. ఓకే, ఇది సిస్టమ్ లో ఎలా అప్డేట్ అవుతుంది అంటే ఈ యాక్టివిటీస్ అన్ని కంట్రోలింగ్ మాడ్యూల్ ద్వారా, ఈ యాక్టివిటీస్ అన్ని మనమేం ఎక్కడా కూడా ఈ 2,000 అని, ఈ 10,000 అని, ఈ 2,000 అని ఎంటర్ చేయం ల్యాప్టాప్ ని. ఓకే, ఈ ల్యాప్టాప్ అనే మెటీరియల్ కి స్టాండర్డ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, స్టాండర్డ్ ప్రైస్ క్యాలిక్యులేషన్ కంట్రోలింగ్ ద్వారా స్టాండర్డ్ ప్రైస్ క్యాలిక్యులేషన్ చేస్తే టీ కోడ్స్, కాన్ఫిగరేషన్స్ దీనికి అన్ని ఉంటాయి మళ్ళీ సపరేట్. మనం ఎఫ్ఐ లో ఎలా కాన్ఫిగరేషన్ చేస్తామో దీనికి మాస్ డేటాస్ ఉంటాయి, కాస్ట్ చేస్తున్నారు, దానికి మాస్ డేటాస్ ఉంటాయి, దీనికి మాస్ డేటాస్ ఉంటాయి. అన్ని మాస్ డేటాస్ క్రియేట్ చేసుకొని ఫైనల్ గా ఒక టీ కోడ్ ఉంటుంది రన్ చేయడానికి. ఓకే, ఆ టీ కోడ్ స్టాండర్డ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడానికి రన్ చేస్తే ఈ అన్నిటినీ మనం ఇచ్చిన అమౌంట్లు వచ్చేసి ఒక్కో యాక్టివిటీ ఒక్కొక్క చోట అమౌంట్లు ఇస్తాం. ఈ అన్ని యాక్టివిటీస్ బేస్ చేసుకొని ఒక ప్రైజ్ ఫిక్స్ చేస్తుంది, ప్రైజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అది 38,000. ఇది ఆటోమేటిక్ గా ఈ ల్యాప్టాప్ ఎప్పుడైతే ఈ స్టాండర్డ్ ప్రైస్ అని పెట్టామో, ఈ స్టాండర్డ్ ప్రైస్ లో ఇదిగో ఎక్కడ మన మెటీరియల్ /110. ఓకే, ఇది వచ్చేసి మన ఇప్పుడు వచ్చేసి రా మెటీరియల్ యాక్చువల్ గా. ఓకే, దీన్ని ఫినిష్డ్ కూడా మార్చినాం కదా ఇక్కడ. కౌంటింగ్ డేటా 1. సో ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ ఇదిగో ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చి అప్డేట్ అవుతుంది. ఈ ఇన్వెంటరీ వాల్యూ ఉంటా ఇవన్నీ ఈ మెటీరియల్ లో
మళ్ళా ఎంఎం వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎంఎం సైడ్ యూజర్స్ ఈ ఇన్వెంటరీ వాల్యూ ఎంత అంటే మనం రా మెటీరియల్ వాల్యూ 4200 అని మెన్షన్ చేసినారు. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ ఎస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ 1050గా ఈ మెటీరియల్ కి ఇంత ప్రైస్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఈ స్టాండర్డ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తామో, స్టాండర్డ్ ప్రైస్ అని కంట్రోలింగ్ లో క్యాలిక్యులేట్ చేయాలి సపరేట్ గా. ఓకే, ఈ 38,000 అనేది పోయి ఈ మన మెటీరియల్ లో మన ఫినిష్డ్ గూడ్స్ అనే రా మెటీరియల్ లో పోయి ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ కదా ఇక్కడ అప్డేట్ అవుతుంది. దీని ఫంక్షనాలిటీ వచ్చేసి ఇది. అదే రా మెటీరియల్ మన మన ప్రైస్ ఇండికేటర్ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ కంపల్సరీగా అప్డేట్ కావాలి. ఏది స్టాండర్డ్ ప్రైస్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ మాన్యువల్ గానే ఇచ్చుకోవచ్చు, బట్ నార్మల్ గా ఎస్ఎస్సి ఫాలో అయ్యేది ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి స్టాండర్డ్ ప్రైస్ క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ వచ్చి అప్డేట్ అవుతుంది. అప్పుడు మనం ల్యాప్టాప్ యొక్క ప్రైస్ వచ్చేసి 38,000 గా ఫిక్స్ అవుతుంది. దీన్ని తీసుకొని సేల్ చేస్తే ఓకే 38,000 గా మళ్ళీ సేల్ చేసినప్పుడు ఎంట్రీస్ రెవెన్యూ ఎంత వచ్చిండేది ఆ ఎంట్రీస్ ఆ జిఎల్స్ ఇక్కడ పడిపోతాయి. దీన్ని బేస్ పెట్టుకోండి. దీన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం స్టాండర్డ్ ప్రైస్ అని ఇండికేటర్ యూజ్ చేసి చేస్తాం. బట్ నార్మల్ గా అయితే వి రా మెటీరియల్ దానికి వి ఉండాలి. సో ఈ ప్రైస్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అలాంటప్పుడు మాత్రమే ఇక్కడ పిఆర్డి అవుతుంది అని ఇక్కడ హింట్ ఇస్తుంది మనకి. ఇది నాకు అర్థమైంది ఇప్పుడు వచ్చేసి. ఓకే, ఒక క్లారిటీ వచ్చిందా దీని ఈ స్టాండర్డ్ ప్రైస్ అంటే? నువ్వు చెప్పేటి ఏంటి నాకు S4 HANAలో చేంజ్ అవుతుంది, కంపల్సరీగా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నావా ఇక్కడ? అవును అవును, ఎందుకంటే వీగా ఉంటుంది మెటీరియల్ చేంజ్. ఎప్పుడైతే మెటీరియల్ మన ఇన్వాయిస్ అమౌంట్ చేంజ్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి విలో ఉన్నది ఎస్ గా చేంజ్ చేయాలి, అప్పుడే పిఆర్డి అకౌంట్ హిట్ అవుతుంది అని చెప్తున్నావా? మాన్యువల్ గా చేంజ్ చేయాలి. అవును, అది అనుకున్నా, నా అనాలసిస్ అది. బట్ ఏమో నాకైతే 100% కరెక్ట్ అనిపించలేదు, బట్ కనుక్కున్నాను అది ఏంటనేది. ఎందుకంటే నువ్వు ఇన్వాయిస్ అమౌంట్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవ్వచ్చు. అదేంటి స్టాండర్డ్ అదే ఉండాలి అని రూల్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవ్వచ్చు. నువ్వు చేంజ్ అయినప్పుడల్లా వెళ్ళి మెటీరియల్ లో వెళ్ళి ఈ ప్రైస్ ఇండికేటర్ మార్చాలి అంటే ప్రాబ్లం కదా. మేబీ అది కరెక్ట్ ప్రొసీజర్ కూడా కాదేమో. బట్ ఇలాంటి వాటికి మేబీ స్టాండర్డ్ యూజ్ చేస్తారేమో. ఇలాంటి ఎప్పుడైనా చేంజెస్ రావచ్చు అనే వాటికి స్టాండర్డ్ ప్రైస్ ఎస్ మెటీరియల్ ప్రైస్ ఇండికేటర్ ఎస్ఏ వాడతారేమో వి బదులు, నాకు తెలిసి. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు పిఆర్డి అకౌంట్ హిట్ అయింది, ఇది పోస్ట్ చేసేయాలి. ఎస్ పోస్టెడ్. సో ఇక్కడ అమౌంట్ ఇక్కడ చూసుకుంటే ఇది రీసెంట్ డాక్యుమెంట్. ఇక్కడ ఫాలో ఆన్ డాక్యుమెంట్స్ వెళ్తే సో ఇది పిఆర్డి అకౌంట్ ఎంట్రీ. ఓకేనా? సరే, ఇది మరి వాళ్ళ టైం అయిపోయింది.